तो ये प्रोग्राम क्या है, it is like giving voice commands in Telugu so that some application will be run. Say for example, I will tell something in Telugu, then MS Office file should open. फिर मैं तेलुगु में कुछ और कमांड बोलता हूँ, then MS Office file should get closed, something like that. Okay, some small work has to be done when I give Telugu commands in voice. So that is the purpose of this. Maybe later we will try for Hindi and other things. Okay, how well it will work, because every person's slang may be different, the way they pronounce also may be different. So whether the computer is able to understand, whether the program is able to understand it properly and do the actually supposed work, that we will try to see now. Okay, now how good it is and how much efficient it is. Okay, సరే. సో ఈ ప్రోగ్రాంలో బేసిక్గా ఏంటంటే మనము వాయిస్ కమాండ్ ఇస్తాము తెలుగులో. సో అప్పుడు అది కంప్యూటర్ షుడ్ బి ఏబుల్ టు డూ సమ్ వర్క్. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ షుడ్ ఏబుల్ టు ఓపెన్ అన్ ఎంఎస్ ఆఫీస్ ఫైల్. మళ్ళీ ఇంకొక ఆదేశం ఇచ్చినప్పుడు తెలుగులో వాయిస్ ద్వారా అప్పుడు మళ్ళీ అప్లికేషన్ క్లోజ్ అవ్వడం. సో ఇట్లా జరగాలన్నమాట. అయితే ఈ ప్రోగ్రామ్ ఎంత ఎఫిషియెంట్గా ఉంటుంది, దట్ వీ హ్యావ్ టు చెక్. మనం ఇచ్చే కమాండ్ని ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలుకుతారు. సో అది ఎంతవరకు దాన్ని అర్థం చేసుకొని మనం చెప్పిన పని మరి చేయగలుగుతుంది అన్నది వీ హ్యావ్ టు సీ. ఓకే, వీ హ్యావ్ టు లేటర్ ఆన్ హ్యావ్ ఎ స్టడీ అబౌట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండర్ వేరియస్ సినారియోస్. మనిషి పలికేటప్పుడు దేర్ మే బి సమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ యాడెడ్ టు ద వాయిస్ ఆఫ్ దట్ పర్సన్. సో ఎక్స్టర్నల్ నాయిస్ యాడ్ అయినప్పుడు హౌ వెల్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ will be able to recognize the command and do the supposed work, చెప్పబడిన పని చేస్తుందా లేదా, ఇదంతా మనము చూడాల్సి ఉంటుంది. బట్ లెట్ us ఫస్ట్ see what is the program and how it is working. కొంచెం బేసిక్ లెవెల్లో చూద్దాం. సరే, ఇంకా చెప్పడం స్టార్ట్ చేయండి మీరు. సో ఇప్పుడు నేను ఇన్పుట్ అనేది ఎలా ఇస్తానంటే, నేను 1 అని చెప్తే, ఐ మీన్ ఇన్ తెలుగు నేను 1 అనేది ప్రొనౌన్స్ చేస్తే అది తెలుగులోనే యాక్సెప్ట్ చేసి 1 అనే కమాండ్ కి మనం ఎంఎస్ వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలి అన్నట్టుగా ఇన్పుట్ తీసుకుంటున్నాను. లేకుంటే ఇంకేదైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు 1 అని అన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు తెలుగులో 1 అంటావా 1 అని అంటావా? 1 అని అంటాను. 1 అని అనాలి, అప్పుడే అది తెలుగు అవుతుంది. సరే సరే సరే, రైట్ రైట్. సో మనం 1 అంటే 1 అంటాం తెలుగులో, కాబట్టి అది ప్రొనౌన్స్ చేసినప్పుడు మనకి వర్డ్ ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. లేదు అంటే నేను ఎలా రాశానంటే, ఆ 1 అనకుండా ఏమన్ ఇంకా వేరే వాయిస్ కానీ వర్డ్స్ కానీ ఏమి యాక్సెప్ట్ చేసినా నేను ఆ వర్డ్ ఫైల్లో మనం ఏమి అంటామో, ఏం ప్రొనౌన్స్ చేస్తామో అదంతా టెక్స్ట్ గా వర్డ్ ఫైల్ మీద ప్రింట్ అయ్యేలాగా రాశాను అనమాట. ఇలా డిజైన్ చేశాను. సో ఆ ఇన్పుట్ కి మనము ఈ విధమైన అవుట్పుట్ కి మనము మెథడ్ ఎలా రాసామంటే, నేను ఫస్ట్ వాయిస్ ని రికగ్నైజ్ చేయడానికి ఇదంతా స్పీచ్ రికగ్నిషన్ అనే మాడ్యూల్ వాడాను. దాన్ని ఎస్ అనే వేరియబుల్ గా ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎస్ తో నేను రికగ్నైజర్ అనే మెథడ్ కాల్ చేశాను. మన వాయిస్ సిగ్నల్ ని అది యాక్సెస్ చేసుకోవడానికి. ఆర్ అనేది ఒక ఇన్స్టాన్స్ అన్నమాట. ఇక్కడ ఆ ప్రాపర్టీస్ అన్ని ఇది చేసుకుంటుంది. సో నేను ఇక్కడ నా సోర్స్ గా నేను మైక్రోఫోన్ వాడాను. అంటే నేను నా సౌండ్ సిగ్నల్ ని నేను మైక్రోఫోన్ ద్వారా ఇస్తాను అనమాట ఇన్పుట్ గా. సో మనం యూజర్ కి ఇలా చూపిస్తున్నాం, యూ కెన్ స్పీక్ నౌ అని. సో దట్ అతనికి తెలుసుకుంటాడు మనం ఎప్పుడు మాట్లాడాలా మాట్లాడకూడదా అని, ఎప్పుడు ఇన్పుట్ ఆ టైం తెలుసుకుంటారు. ఆ ఇచ్చిన సిగ్నల్ అంతా నేను ఆడియో అనే వేరియబుల్ లోకి రికగ్నైజర్ ని లిజన్ చేయమంటున్నాను. నేను లిజన్ అనే మెథడ్ ని ఇక్కడ పెట్టాను. అదే మనం ఇచ్చిన సోర్స్ ఆఫ్ సిగ్నల్ ని ఇక్కడ తీసుకొని ఆడియో అనే వేరియబుల్ లోకి మన వాయిస్ అంతా స్టోర్ అవుతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి మనం ఇచ్చిన వాయిస్ అనేది మన సిస్టమ్ రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. అందుకని నేను ట్రై ఎక్సెప్ట్ ని వాడాను అనమాట. సో ఇన్ దట్ వే మనము ఎప్పుడైనా వాయిస్ ని రికగ్నైజ్ చేయనప్పుడు ఫస్ట్ ఎక్సెప్ట్ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. నీ వాయిస్ ని రికగ్నైజ్ చేయలేదని కుడెంట్ రికగ్నైజ్ యువర్ వాయిస్ అని ప్రింట్ అయిపోయి ఇంకా ఇదంతా ఇంకా ఎగ్జిట్ కావలేదు. కాబట్టి నేను డైరెక్ట్ గా ఇక్కడ ఈ స్టెప్ లో మాత్రమే సిస్టమ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా స్టాప్ చేశాను. అంటే ఈ థ్రెడ్ అంతా బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ గా రన్ అయితే ట్రై అనే దాంట్లో నేను ఏం చేశానంటే, నా ఆడియోని ఇక్కడ మనకి యాక్చువల్ గా స్పీచ్ రికగ్నైజేషన్ అనే మాడ్యూల్లో సపరేట్ గా మనము ట్రాన్స్లేటర్స్ ఏం వాడక్కర్లేదు.
ఇక్కడ లాంగ్వేజ్ అనే వేరియబుల్లో టీ ఫర్ అంటే తెలుగు, టీఏ అంటే తమిళ్, ఏది పెట్టినా మన వాయిస్ ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా అది యాక్సెప్ట్ చేస్తుంది. దానికోసం నేను ఈ మెథడ్ వాడాను, రికగ్నైజ్ గూగుల్ అనే మెథడ్. ఇది ఒక స్పీచ్ రికగ్నిషన్ ఏపీఐ గూగుల్ ఇచ్చింది. సో దట్ మన సిగ్నల్ అంతా ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది. మై వాయిస్ అనే వేరియబుల్లోకి ఇప్పుడు ఒక స్ట్రింగ్ అంటే టెక్స్ట్ వెళ్తుంది. మనం ఇచ్చిన వాయిస్ అంతా టెక్స్ట్లో వెళ్తుంది. ఇక్కడ నేను యూజర్కి నువ్వే అంటే తను ఏం చెప్పాడో అనేది ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇది మన వాయిస్ని రికగ్నైజ్ చేయగలిగితే సిస్టమ్ ట్రై అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం వర్డ్ ఫైల్ని మన వాయిస్ యాక్సెస్ చేయడానికి ఇదంతా ఈ బ్లాక్ అంతా నేను వాయిస్ని రికగ్నైజ్ చేయడానికి దానికి సంబంధించిన కోడ్. ఇప్పుడు వర్డ్ ఫైల్ని నేను ఎలా చేస్తున్నానంటే గూగుల్ ట్రాన్స్ న్యూ అనే లైబ్రరీ నుంచి నేను గూగుల్ ట్రాన్స్లేటర్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఓఎస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓఎస్ని ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నానంటే నేను వర్డ్ ఫైల్స్ని కానీ నోట్ ప్యాడ్ కానీ ఏదైనా డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కానీ ఏది యాక్సెస్ చేసుకోవాలన్నా మన ఓఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. జస్ట్ పాత్ ఇవ్వాలంతే మనము. ఇది వచ్చి ఇది వచ్చి నేను జస్ట్ ట్రాన్స్లేషన్స్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 1, 2 ఇలా మనం తెలుగులో చెప్తే అది రికగ్నైజ్ చేయాలి అది తెలుగులో అని. సో నేను గూగుల్ ట్రాన్స్లేటర్ వాడాను. నమ్మనే వేరియబుల్లోకి మనకు ఆల్రెడీ తెలుసు మనం 1 అని చెప్తామని. నమ్మనే వేరియబుల్లోకి లాంగ్వేజ్ టార్గెట్ టీ అని పెట్టాను. సో దట్ 1 అనేది ఇట్ గెట్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు అండ్ స్టోర్డ్ ఇన్ నమ్మనే వేరియబుల్. ఇక్కడ ఇప్పుడు మనకి ఇప్పుడు నా వాయిస్లో మై వాయిస్ ఆ వాయిస్లో కనుక 1 అనేది ఉంటే నేను ఇక్కడ జస్ట్ దాంతో కంపేర్ చేస్తున్నాను నమ్మనే దాంతో. 1 అని నా వాయిస్లో ఉంటే నా వర్డ్ ఫైల్ అనేది ఓపెన్ అవ్వాలి, డిస్ప్లే అవ్వాలి, ఎంటీ వర్డ్ ఫైల్ డిస్ప్లే అవ్వాలని నేను ఆల్రెడీ శాంపుల్ వర్డ్ ఫైల్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశాను ఎంటీది. సో దట్ os.start ఫైల్ మెథడ్తో అది ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. అండ్ ఎలిఫ్ ఒక్కొక్కసారి మనం 1 కానీ ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు అది తెలుగులో ఉన్నా హిందీలో ఉన్నా ఆటోమేటిక్గా డిజిట్ లాగా మార్చుకోగలుగుతుంది. ఇట్ కెన్ రికగ్నైజ్ సమ్ టైమ్స్. సో దట్ నేను ఎలిఫ్ అనేది వాడి 1 అనేది కూడా పెట్టాను. ఏ ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో రాశాను. అప్పుడు కూడా మనకి వర్డ్ ఫైల్ ఓపెన్ అవ్వడానికి os.start ఫైల్ వాడాను. ఎల్స్ ఇంక ఇది ఏది కాకుండా 1 అనేది మనం చెప్పకపోతే జస్ట్ నేను ఏం మాట్లాడానో అదంతా వర్డ్ ఫైల్లోకి రావడానికి నేను ఇలా చేశాను. ఫైల్స్ కాన్సెప్ట్ వాడాను. ఫస్ట్ నేను నా పాత్ని ఓపెన్ చేసి దాంట్లో రైట్ లైన్స్ అనే మెథడ్ వాడి అది కూడా మళ్ళీ తెలుగులోకి మార్చడానికి లాంగ్వేజ్ టార్గెట్లో ఈఎన్ అని పెట్టాను. సో దట్ ఇట్ గెట్స్ ట్రాన్స్లేటెడ్ అంటే నేను ట్రాన్స్లేట్ మెథడ్ వాడాను. నా లైన్స్ అంతా నా టెక్స్ట్ అంతా it gets written in that file through translate method. అండ్ నేను ఇంకా లాస్ట్లో ఫైల్ని క్లోజ్ చేశాను. ఫైనల్లీ మనకి అవుట్పుట్గా కనిపించాలి కాబట్టి నేను రాశానో లేదో అని నేను మళ్ళీ ఇక్కడ స్టార్ట్ ఫైల్ అనేది వాడాను. సో ఇలాగా నేను ఇచ్చాను. 1 అని చెప్తే జస్ట్ ఫైల్ ఓపెన్ ఎంటీ ఫైల్ ఓపెన్ అవ్వాలి వర్డ్ ఫైల్. ఎల్స్ ఏమి ఇచ్చినా ఏమి మాట్లాడినా నేనేం మాట్లాడానో అది వర్డ్ టెక్స్ట్గా మన వర్డ్ ఫైల్లో రావాలి. ఇలా రాసాను సార్ ప్రోగ్రామ్. రన్ చేసి చూద్దామా సార్? హలో అంటే మీరు ప్రోగ్రామ్ రన్ చేయడంలో భాగంగా అంటున్నారా? నో సార్, ఇట్ వర్క్ చేయనా సార్? రన్ చేయండి. 1 సో ఇప్పుడు నేను చేసినది వర్క్ అయ్యి నేను ఎంటీ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి డిస్ప్లేలో కూడా యూసెడ్ 1 అనే వచ్చింది. నేనేం స్పిక్ చేశాను అది రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక్కొక్కసారి 1 అనేది డిజిట్గా ఇస్తుందని.
ఆర్ ఎల్స్ నేను సెంటెన్స్ లో ఒక్క చెప్పినా నిమిషము కూడా అది బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇప్పుడు నేనేమంటానంటే మీరు మళ్ళొక్కసారి 1 అన్నారు అనుకో, ఇంకొక ఎంఎస్ ఆఫీస్ ఫైల్ ఓపెన్ అవుతుందా? యా సార్, లెట్స్ ట్రై. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఓపెన్ అయ్యి ఉంది, ఇంకొకసారి మళ్ళీ రన్ చేయండి సేమ్ ప్రోగ్రామ్, మళ్ళీ చూద్దాం. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకటి ఆల్రెడీ ఓపెన్ అయిన ప్రోగ్రామ్ ని అది చూపిస్తోంది, బ్లింక్ అవుతుంది చూడండి, కొత్తగా ఓపెన్ కాలేదు, ఆల్రెడీ ఒకటి ఓపెన్ అయింది కదా, ఇంకా అక్కడే బ్లింక్ అవుతా ఉంది కొంచెం. ఓకే సార్, అంటే ఇక్కడ సేమ్ ఫైల్ కాబట్టి అదే 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 అంటున్నా నేను. సో దట్ ఈస్ మై క్వశ్చన్. సరే అయితే ఓకే, ఇప్పుడు వేరేది మాట్లాడితే ఇక్కడ టైప్ అవుతున్నారు కదా, చెప్పండి అది. చూడండి అయితే. దయచేసి వర్డ్ ఫైల్ ని ఓపెన్ చేయి. వన్ సెకండ్ సార్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది చూడు, అక్కడ ట్రాన్స్లేట్, ఇక్కడ బై మిస్టేక్ నువ్వు డిలీట్ కొట్టినట్టున్నావు. ఇక్కడ డబుల్ టీ పడుతుంది చెప్పేటప్పుడు. డాట్ లాగా వచ్చింది అక్కడ, టీ డాట్. సార్ ఓకే, మళ్ళీ ఇప్పుడు రన్ చేయండి. 1 సెకండ్. మాట్లాడండి ఇప్పుడు. యా సార్, వస్తుంది. ఓకే, నోట్ ప్యాడ్ లో ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ లో ఐ వాంట్ అదర్ గ్రూప్ మెంబర్స్, అదర్ పార్టిసిపెంట్స్ ఆల్సో టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇన్ ద పైథాన్ ఇట్ ఈస్ రైటింగ్ ఇన్ తెలుగు స్క్రిప్ట్, ఇన్ ద ఆఫీస్ ఫైల్ ఇట్ ఈస్ రైటింగ్ ద వర్డ్ ఫైల్, ఇట్ ఈస్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ స్క్రిప్ట్. ఇట్ ఈస్ తెలుగు వర్డ్స్ బట్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్ స్క్రిప్ట్. సరే, ఇంకా మీరు ప్రతిసారి రన్ అని కొట్టాల్సిన అవసరం లేకుండా మాట్లాడేవచ్చా ఇక్కడ? సరే, మీరు డిలీట్ చేయకండి, డిలీట్ చేయకుండా కొద్దిసేపు కంటిన్యూగా మాట్లాడుతూ ఉండండి. ఓకే సార్. జస్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు అదర్ పార్టిసిపెంట్స్ మీకు కనబడుతుందా, వినబడుతుందా, అట్లా మీరు మాట్లాడండి, చూద్దాం. ఓకే సార్, తెలుగులో ఒక పేరాలా చెప్పమంటారా? అట్లా జస్ట్ కంటిన్యూగా మీరు వేరే పార్టిసిపెంట్స్ తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడండి. 3-4 సెంటెన్సెస్ చెప్పండి, వి విల్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్. అట్లా అంటే మీరు ప్రతిసారి రన్ కొట్టకూడదు, ఎవ్రీ వర్డ్ కి రన్ కొట్టకూడదు. నో సార్, ఇట్ కెన్ యాక్సెప్ట్ వన్ పారాగ్రాఫ్, అంటే మనం ఆపేదాకా అది తీసుకుంటూ ఉంటుంది. అదే మరి అట్లా కంటిన్యూగా చెప్పండి, అదే. ఓకే సార్, ఒకసారి చూద్దాం. కర్నల్ కనెక్ట్ అవుతుంది సార్, ఒక 2 minutes. ఓకే సార్, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను స్పీచ్ రికగ్నైజేషన్ యూజ్ చేసి నేను వర్డ్ ఫైల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో ఇవంతా చూసాము. దాంట్లో నేను తెలుగులో ఇచ్చే వర్డ్స్ని అది మనకి ఆటోమేటిక్గా నేను గూగుల్ ట్రాన్స్లేటర్ వాడడం వల్ల ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయ్యి వస్తుందన్నమాట. ఇదంతా వర్డ్ ఫైల్లో లైన్ బై లైన్ మనకి ప్రింట్ అయ్యి వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు చూపించండి, మన వర్డ్ ఫైల్ చూపించండి, ఓపెన్ చేయండి వర్డ్ ఫైల్ ఇప్పుడు. యా సార్, 1 సెకండ్.